మన్యాల శ్రీను టాక్స్‌కి స్వాగతం, సుస్వాగతం. నిన్న 9 గంటలు, 9:15 టైంలో పోసాని కృష్ణమురళి గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్ర పోలీసులు. రాయచోటి పోలీసులు. ఇది రాయచోటో ఇంకొక ఊరు కూడా చెప్పలేం. ఎందుకు చెప్పలేం అంటే వాళ్ళు 2 అడ్రస్‌లు ఇచ్చారు. అంటే పోసాని కృష్ణమురళి గారు భార్య గారు ఇచ్చే దీని ప్రకారం వాళ్ళొక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ ఇంకో పోలీస్ స్టేషన్‌ది. అరెస్ట్ చేసింది మరో పోలీస్ స్టేషన్ రాయచోటి పోలీసులు. ఈ అరెస్ట్ అనేది ఎంతవరకు సక్రమం? అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. కానీ అరెస్ట్ చేసే విధానం కరెక్ట్ కాదనిపిస్తుందనమాట. ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ గాని, లేదా జనసేన వీళ్ళంతా కూడా మరప్పుడు జగన్ అరెస్ట్ చేయించలేదా అని అడుగుతారు. కరెక్టే, అరెస్ట్ చేయించారు. కాదనలే. కానీ ఈ నేరాలు వేరు, ఆ నేరాలు వేరు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించిన ఒకవేళ అదే గాని అడిగితే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన నేరం వేరు. ఇక్కడ పోసాని కృష్ణమురళి అంటే ఇప్పుడు వరకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చెప్తున్న వీడియో ఇది. పోసాని కృష్ణమురళి గారు పవన్ కళ్యాణ్ తిట్టారని, అందుకు అరెస్ట్ చేశారని ఇప్పటివరకు వస్తున్న సమాచారం. ఈ వీడియో చేస్తున్నప్పటికీ వస్తున్న సమాచారం. మరి రేపు ఎఫ్ఐఆర్‌లో ఏముంటుందో నాకు తెలీదు. అందులో సెక్షన్ వేశారు. 111 బిఎన్ఎస్. 111 అంటే ఏంటి? ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా సరే దాన్ని ఏమంటారు, సైబర్ నేరాలు చేస్తారు. ఉదాహరణ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి కొంత డబ్బు తీసుకుంటారు. తర్వాత మరి కొంత డబ్బు అడుగుతారు. మళ్ళీ కొంత డబ్బు అడుగుతారు. తెరచేసాక ఉద్యోగం ఉండదు, ఏటి ఉండదు. సైబర్ నేరాలు. అందులో కనీసం 4-5 కలిపి పార్టిసిపెంట్స్ ఉంటారు. అటువంటి నేరాల్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటాం. కానీ చిత్రం ఏంటంటే పోసాని కృష్ణమురళి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టే తిట్ల వల్ల ఎవరికో మనోభావం దెబ్బతిన్నది. చిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తినలేదు. పవన్ కళ్యాణ్ గారికి మనోభావం కదా దెబ్బతినాలి. ఎవరు మనీ అట. అతనికి మనోభావం దెబ్బతిని 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ మీద పోలీసులు వారు వచ్చి నిన్న శివరాత్రి నాడు ఆదరాబాదరాగా, ఎందుకంటే ఆయన టెర్రరిస్ట్ కదా. పోసాని కృష్ణమురళి టెర్రరిస్ట్, పారిపోతాడు ఆయన. చంపేస్తాడు ఈ లోపుని అరెస్ట్ చేయకపోతే. అందుకు ఆదరాబాదరాగా వెళ్ళి అరెస్ట్ చేశారండి. సంతోషం. కానీ చేసే విధానం ఏంటి అసలు? 66 సంవత్సరాల వృద్ధుడిని అరెస్ట్ చేశారు. మరి చంద్రబాబుని అరెస్ట్ చేయలేదని. చంద్రబాబుని తెల్లవారు 6 గంటలప్పుడు అరెస్ట్ చేశారు. రాత్రి మీద అరెస్ట్ చేయలేదు. రెండోది, చంద్రబాబు నాయుడుకి ఆయనకి మాజీ ముఖ్యమంత్రి అని గౌరవం కావచ్చు, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి తలపడిన రాజకీయవేత్తగా గౌరవించి ఆయనకి హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తా ఉంటే ఆయన వద్దనేసి బై రోడ్ అన్నాడు ఆయన. ఆయన కోరుకున్న కోరిక అది. కానీ ఈయన ఏం చేశారు? మందులు కూడా వేసుకునివ్వలేదు. నా చెయ్యి నొప్పి అని చెప్తున్నాడు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలని చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు కూడా అవేవి వినిపించుకొని, నేను ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని వచ్చి నేను పోలీస్ స్టేషన్కి వస్తాను క్లియర్ కట్గా చెప్తున్నా. వాళ్ళు మెసేజ్ చెప్తున్నారు, మనం వీడియోలో చూస్తున్నాం. అది ఎందుకు ఏంటి? పవన్ కళ్యాణ్ తిట్టాడు అని దాని మీద అరెస్ట్ చేశారని అంటున్నారు. మరి ఎవరిని తిట్టారని అరెస్ట్ చేస్తుంటారో నాకైతే పూర్తిగా తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే, ఇప్పుడు వచ్చిన వార్తలు కానీ నిజమైతే నిజమే కదా. ఎవరైనా తిరిగితే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. దానికి క్రిమినల్ డెఫమేషన్ ఇష్యూ అని ఒకటి ఉంటుంది. సివిల్ డెఫమేషన్ ఇష్యూ ఉంటుంది, క్రిమినల్ డెఫమేషన్ ఇష్యూ ఉంటుంది. విజయమ్మ ఆ మధ్యన ఒకసారి చూడండి, జగన్ వాళ్ళ అమ్మని చంపిపోయాడని చెప్పేసి ఒక ఛానల్ వాళ్ళు, ఒక పత్రిక వాళ్ళు దాన్ని ప్రాపగండా చేస్తే, ఇక మీద 2 వార్తలు కానీ ఎవరైనా వేస్తే నేను క్రిమినల్ డెఫమేషన్ ఇష్యూ వేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు నన్ను ఎవరైనా సరే డిఫేమ్ చేశారనుకోండి నా క్యారెక్టర్ని, మీకు 2 మార్గాలు ఉంటాయి. అంటే నాకు 2 మార్గాలు ఉంటాయి. లేదా మిమ్మల్ని నేను డిఫేమ్ చేసిన మీకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి సివిల్ డిఫమేషన్ ఇష్యూ.
అదైనా వేసుకో, క్రిమినల్ డిఫమేషన్ అయినా సరే వేసుకోవచ్చు. సివిల్ డిఫమేషన్ వేసుకుంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 లక్షలకి నేను వేసాను అనుకోండి, ఆ 25 లక్షలు కోర్టు వారు అది రుజువైతే, నేరం రుజువైతే కోర్టు వారు నాకు ఇప్పిస్తారు. లేదు నేను క్రిమినల్ డిఫమేషన్ వేస్తే సివిల్ డిఫమేషన్తో పాటు ఆ 10 లక్షలతో పాటు మిమ్మల్ని జైలుకి పంపిస్తారు నన్నుగా డిఫేమ్ చేస్తే. ఇది కోర్టు నిబంధనలు, కోర్టు చట్టం అది. ఇక్కడ ఈ మధ్యనే గౌరవ ఉన్నత న్యాయస్థానాలు అది 111 ఎందుకు వేస్తున్నారు ఇందులోని క్లియర్ కట్గా అడిగింది. మన ఏపీ హైకోర్టు అయితే క్లియర్ కట్గా డీజీపీ గారిని కూడా ఇలాంటి ఫాల్స్ కేసులు కానీ పెట్టినట్లయితే కోర్టుకి రప్పించవలసి ఉంటుంది. ఇంతలో మేము మౌఖిక ఆదేశాలు ఇచ్చాం, కానీ ఈసారి రిటర్న్గా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి మొన్న హెచ్చరిస్తే నిన్న అరెస్ట్ చేశారు. అంత అర్ధరాత్రి వెళ్ళి ఆ 111 బిఎన్ఎస్ యాక్ట్ ఎందుకు వేశారో అర్థం కాలేదు, నాకైతే అర్థం కాలేదు. అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏం కాదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అని కానీ ఇప్పుడు కానీ ప్రజలు కానీ అంగీకరిస్తే రేపు మీరు నలుగురు కలిపి ప్యాకెట్ ఆడుకున్న సార్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తే నో బెయిల్. నలుగురు కలిపి ఏదో వాట్సాప్లో ఏదో ఒక నలుగురు కలిపి ఏదైనా ఒక షేర్ చేసుకున్నారు గవర్నమెంట్ వ్యతిరేకంగా, అమ్మఒడి ఇవ్వటం లేదు, ఇప్పుడు ఏదో అమ్మ దీవెన ఏదో అన్నారు కదా, అది ఇవ్వటం లేదని కానీ వాట్సాప్ కానీ షేర్ చేసుకున్నా సరే మిమ్మల్ని కూడా 111 కింద అరెస్ట్ చేస్తారు. తెలుసా మీకు? ఆడవిడకో జరిగింది, ఇంత భయంకరమైన యాక్ట్ ఆడమే పడి నాకు సంబంధం ఏంటి అని మీరు అనుకున్నట్లయితే రేపు మీ వరకు వస్తుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు కొద్దిగా చట్టాన్ని తెలుసుకోండి. 111 వేయవలసిన అవసరం పోసాని కృష్ణమోహన్ లేదు కదా, క్రిమినల్ డిఫమేషన్ వేసుకోవచ్చు. అది వేసుకుండా 111 బిఎన్ఎస్ యాక్ట్ వేశారు. ఎందుకు వేశారంటే బెయిల్ రాకూడదన్న ఉద్దేశం బహుశా అది, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చూపించడం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ మేజిస్ట్రేట్ కోర్టులు ఏవైతే బెయిల్ ఇవ్వాలో వాళ్ళు ఇది 111 కిందకు వస్తుందో రాదా అని కూడా చూడకుండా అలవాటు ప్రకారం 14 రోజులు రిమాండ్ అని చెప్పేస్తారు. నేను ఈ న్యాయమూర్తులకు ఒకటే ప్రార్థిస్తున్నాను, చేతులెత్తి దండం పెట్టిన ప్రార్థిస్తుంది ఏంటంటే, సార్ మీ దగ్గరికి వచ్చే కేసులు, మీరు న్యాయమూర్తులు మీ దగ్గరికి వచ్చిన కేసులు ఇలాంటి కక్షాదింపుగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, రేపు జగన్ ప్రభుత్వం వచ్చి ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఇటువంటి రాంగ్ అరెస్ట్ చేస్తే మాత్రం క్షమించకూడదు మీరు. అంటే ఇలా 14 రోజులు డిమాండ్ అని అలవాటు ప్రకారం అనేకండి సార్. న్యాయమూర్తులందరికీ నేను ప్రార్థిస్తుంది ఇదే. నిజంగా ఇది 111కి వస్తుందా రాదా, ఏదైనా భయంకరమైన కేసు పెట్టినప్పుడు ఇది ఆ యాక్ట్ ఆ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుందో లేదని చెప్పేసి కొద్దిగా ఆలోచించాను సార్. ప్రతిదానికి 14 days రిమాండ్ అని చెప్తే తర్వాత తప్పు చేయని వాడు ఎవడైనా సరే ఉంటే ఆడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. నిజమైన శిక్ష కంటే ఈ ప్రాసెస్ చాలా పెద్ద శిక్ష. పోలీసులు అరెస్ట్ చేయటం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం, రకరకాల ప్రశ్నలు వేయటం, కొద్దిగా రూడ్గా ప్రవర్తించడం. అంటే అందరూ పోలీసులని కాదు, ఎక్కువ శాతం మంది పోలీసులు. నేను పోలీసు బిడ్డనే, నేను ఒక ఎస్ఐ కొడుకునే. అందరూ పోలీసులు వాళ్ళు ఉండరు, మించుకున్న పోలీసులు చాలామంది నేను చూశాను, గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను. కానీ ప్రభుత్వం తర ప్రజల వల్ల చాలామంది ఇలాంటి పనులు చేస్తుంటారు. అది అంతా రాత్రప్పుడు వెళ్ళి పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయవలసిన అవసరం లేదు. దట్టు ఆయన హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ బాధపడుతున్నారని తెలిసి కూడా ఆ రాత్రి మీద ఆయనకు అంతసేపు ప్రయాణం చేయించవలసిన అవసరం కూడా లేదు. ఆయన దొంగ కాదు, హత్యలు చేయలేదు, నేరాలు చేయలేదు. మరి అంత ఆదరాబాద్ ఎందుకు అరెస్ట్ చేశారు? రేపు ఎంఆర్ఎస్ కాంతించుకుంటాను అంటున్నారు కదా, నోటీస్ తీసుకుంటాం అండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్కి అంటున్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేశారు. అయితే నువ్వు వినవచ్చు, మరి అతను వాడే అబ్యూజ్ లాంగ్వేజ్ కరెక్టా అని మీరు అడగచ్చు. ఒక్కసారి మీరు పాత వీడియోలు చూడండి, డేట్లు చూడండి, దయచేసి డేట్లు చూడండి. ఎవరి మీద ఎవరు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు, ఆయన మీద అబ్యూజ్ లాంగ్వేజ్ వాడితే దానికి కౌంటర్గా ఆయన ఒరిజినల్గా ఆవేశపడ్డాడు కాబట్టి ఆవేశపడ్డాడు. అది రైట్ అని నేను అంటం లేదు. అతను రిపోర్ట్ ఇవ్వాల్సింది పోలీస్ స్టేషన్లో. రిపోర్ట్ ఇచ్చినప్పుడు తేలిండి ఉండేది. ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ మీద లేదంటే ఇంకోళ్ళ మీద అబ్యూజ్ లాంగ్వేజ్ కొంత వాడాడు, కాదంటం లేదు. వాడలేదని నేను కూడా అబద్ధం ఆడలేను, వాడాడు. మన అబద్ధం ఆడినా కుదరదు ఇక్కడ. కానీ అసెంబ్లీలోనే ఒరే నా కొడక ఇక్కడ పాతేస్తాను అని బోండా ఉమా
అన్నప్పుడు ఈ చట్టాలు ఏమయ్యాయి? భారతి గారి మీద చాలా రాంగ్‌గా ఒక సినిమాయే తీశారు. మాట్లాడారు, సినిమా తీశారు. ఏమయ్యాయి ఈ చట్టాలు? అప్పుడేమయ్యాయి? మరి అదే కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గాని, ఉదాహరణ ప్రెజెంట్ స్పీకరు అయ్యన పాత్రుడు. ఆడిని ఓడిస్తే చాలదు, ఆడిని లేపేయాలి ఏకంగా అన్నప్పుడు ఏమయ్యాయి ఈ చట్టాలు? అరెస్టులు చేసుకోండి. కూటమి ప్రభుత్వం మీద అబ్యూజ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళని అరెస్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం వైసీపీ నాయకుల మీద, వాళ్ళ భార్యల మీద అబ్యూజ్ లాంగ్వేజ్ వాడినప్పుడు అరెస్టులు జరగవా? మరి ప్రతి జిల్లాలో, ప్రతి పోలీస్ స్టేషన్‌లో మరి వైసీపీ వాళ్ళు కూడా రిపోర్టులు ఇచ్చారు కదా! ఏం అరెస్టులు జరగటం లేదు? ఏం అరెస్ట్ చేయాలి? కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయటం లేదు? అంటే మరి అంతే కదా, మన జగన్ తప్పు చేసిన వాడిని, పోలీస్ ఆఫీసర్‌ని నేను గుడ్డలోడు తీసి కొడతాను ఏదో అంటే పోలీస్ సంఘానికి కోపం వచ్చేలాగా అన్నారు కదా! తప్పులేదు. పోలీస్ సంఘానికి కోపం ఏదో అందులో నిజాయితీ పరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పటికీ పోలీసులలో చాలా నిజాయితీ పరులు ఉన్నారు. హోంగార్డ్‌లో కూడా నేను నిజాయితీ పరులను చూశాను. హోంగార్డ్‌లో కూడా నేను నిజాయితీ పరులను చూశాను. మరి ఇంతమంది నిజాయితీ పరులు ఉన్నారు. కానీ కొంతమంది ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు? ప్రజలను రక్షించమని. కానీ ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి అండగా ఉంటున్నారు. అటు జగన్ ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఇద్దరు ప్రభుత్వాలు ఉన్నాను కాదంటలేదు. ఇద్దరు ప్రభుత్వాలు ఉన్నారు. అతను చేసే తప్పుల వల్ల ఇటువంటి హెరాస్మెంట్ కొంతమంది పెట్టడం వల్ల నెగిటివ్ వచ్చింది. ఆయన అధికారం కోల్పోయాడు. ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నారు. నేనంటుంది ఏంటంటే, ఎవడో ఎప్పుడో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాగాడని చెప్పి ఆడిని అరెస్ట్ చేయడం కోసం ఇంతమంది ఒక్కడిని అరెస్ట్ చేసి, అందులో వాళ్ళు సెలబ్రిటీస్ అరెస్ట్ చేసి, మీరు కొన్ని వేల మంది నెగిటివ్ ఓటు మూట కట్టుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఇది సలహా అనుకోండి. అంటే మీకు తెలియదేం కాదు. మీరు ఎందుకంటే 40 సంవత్సరాలు మీ రాజకీయ జీవితంలో ఎంతోమంది చూసి నాలాంటి దగ్గర సలహా తీసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. కాకపోతే మీ మనస్సాక్షిని అడగండి ఒకసారి. ఇలాంటి అరెస్ట్ చేసుకుంటూ పోతే మీకు నెగిటివ్ వస్తుంది, ఆ విషయం మీకు తెలుసు. కానీ కొన్ని ప్రెజర్స్ వల్ల మీరు లొంగుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం కావచ్చు, పవన్ కళ్యాణ్ అలక కావచ్చు, లేదు మొన్న రాజీనామా చేశారు కదా రెడ్డి గారు, జీవీ రెడ్డి ఏదో ఆయన, వెంకటరెడ్డి గారు, ఆయన రాజీనామా అది దాన్ని డైవర్ట్ చేయడం కోసం కావచ్చు, లేదు పథకాలు అమలుపరచలేకపోతున్నాం కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం కావచ్చు, ఏదో కారణం వల్ల మీరు అరెస్టులు చేస్తున్నారు. కానీ అది మీకు నెగిటివ్ అవుతుంది, మీకు అర్థం కావటం లేదు. అర్థమయ్యి కూడా మీరు తప్పనిసరి పరిస్థితులు చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీకు అనుభవం చాలా అనుభవం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మీరు ఇలా ప్రవర్తించేవారు కాదు అసలు. మిమ్మల్ని సాక్షాత్ డైరెక్ట్గా తిట్టినా సరే మీరు రాజకీయంగా మళ్ళీ మనం ఎలాగెదగాలని ఆలోచించే ఒక పరిపూర్ణమైన మనస్తత్వం ఉండేవారు తప్ప, ఇలాగ అరెస్టులు, ఈ కుట్రలు, కుతంత్రాలు ఇలాంటివి ఎప్పుడు చేసేవారు కాదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అర్థం కావట్లేదు. మీ ముందు ఉన్నటువంటిది ఏంటి? మీరు అన్నారు సంపద సృష్టిస్తున్నాం. సంపద సృష్టించడానికి ప్రయత్నించండి. ప్రజలు మీరు ఇచ్చారు కదా 6 సూపర్ 6 ఏదో 6 పథకాలు, అవి అమలుపరచండి. ప్రజలతో మన్నన పొందండి. ఖచ్చితంగా మళ్ళీ మీకు ఓటేస్తారు, మిమ్మల్నే సీఎంగా మళ్ళీ చేస్తారు. కానీ ఎవరో అలిగారని, ఎవరో ఏదో చేశారని మీరు మీ మెచ్యూరిటీ స్థాయి దిగజారి ఇలా చేస్తుందా? ఇప్పుడు సోషల్ నెట్వర్క్లో వస్తున్న వార్త ఏంటంటే, పవన్ కళ్యాణే దీన్ని పట్టుబడుతున్నాడని, అరెస్టులు చేయాలని అని అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేయాలంటే పోసాని కృష్ణమురళి తిట్టాడు అందుకు అరెస్ట్ చేయాలి. తప్పేం లేదు, చేయండి. కాదంటాం కదా, ఇప్పుడు మేము కాదంటాం లేదు, ఎవరు కాదన్నాం. నిజంగా ఆయన తిడితే కాదన్నాం. కానీ ఎందుకు తిట్టాడని మొదటి పాయింట్. ముందు మీ వర్గం తిట్టిందా, అతను తిట్టాడా అనేది మొదటి పాయింట్. పాత వీడియోలు చూసుకోండి, ఆ డేట్లు చూసుకోండి. పోసాని కృష్ణమురళి గారి ఇంటి మీదకి జన సైనికులు దాడి చేసిన తర్వాత ఆయన రెచ్చిపోయాడా, అంతకుముందే రెచ్చిపోయాడా, అది కూడా చూడాలి కదా. ఇప్పుడు నన్ను ఎవడని తిట్టాడు అనుకోండి, నేను ఊరుకుంటాను. మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు ఊరుకుంటారా? నేను తిడితే
మీరు తిరిగి మన్యాసుడు చాలా గొప్పోడండి, నన్ను ఎదవని తిట్టాడు అని అంటారా? మీరు నన్ను 4 తిట్లు ఎక్స్ట్రా తిడతారు. ఇది మానవ నైజం. లేదు మీ ఇంటి మీద దాడి చేసి మీరు ఊరుకుంటారా? నా ఇంటి మీద మీరు దాడి చేయరా? ఇది సహజం కదా. ఆ కోపాలు అలాగుంటాయి. అది వీళ్ళంతా ఈ 2 వర్గాలు కూడాను చట్టాన్ని ఆశ్రయించలేదు. చట్టాన్ని ఆశ్రయించాలి కదా. నన్ను ఎవరైనా తిడితే నేను ఖచ్చితంగా డెఫినేషన్ వేస్తాను ఒక లాయర్‌గా. అలా చేయకుండా మీ ఇంటి మీద కూర్చొని నేను కేకలేస్తే నేను ముద్దాయినవుతాను. పోసాని కృష్ణమూర్తి చేసిన తప్పదే. ఆయన వెంటనే ఇమ్మీడియేట్‌లీ ఆయన పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన ఎవరైనా తిట్టే ఆయన మీద క్రిమినల్ డెఫినేషన్ వేసి ఉంటే బాగుండుండేది. అవి చేయకుండా ఇలాంటి పనులు చేశారు అతను. ఆ తప్పైతే కావచ్చు గాక. కానీ ఆయన మొన్న నవంబర్‌లో ఏం చెప్పాడు? నేను రాజకీయాలకు దూరం అయిపోతున్నాను. లోకేష్‌ని క్షమించమని అడిగాడు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని క్షమించమని అడిగాడు. అదే పవన్ కళ్యాణ్ గారిని క్షమించమని అడిగారు. క్షమించమని అడిగిన తర్వాత మళ్ళీ దాదాపుగా 3 నెలల తర్వాత ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? ఎందుకంటే సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటుంటారు. సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే, సనాతన ధర్మంలో ఏముంది? తప్పు చేసిన వాడిని క్షమించమని అడిగితే శత్రువైనా సరే క్షమించాలి. ఇది కదా సనాతన ధర్మంలో చెప్పారు. మరి క్షమించకుండా అరెస్ట్ చేయడం ఏంటి? ఆయన చెప్పాడు కదా, గతంలో నాకు వీడియో చేశాను. పోసాని కృష్ణమూర్తి గారిని వదిలేయండి, పాపం ఆయనకి ఏజ్ అయిపోయింది. ఆయన ఏం తప్పు మాట్లాడొచ్చు. కానీ వెనకతల రీజన్స్ ఉన్నాయి. అలా మాట్లాడడం కరెక్ట్ అని నేను కూడా అంటం లేదు. కానీ ఆవేశపరుడు కాబట్టి తన కుటుంబం మీదకి వచ్చేసరికి తను తిట్టాడు, ఇచ్చేశాడు. మీరు తిట్టారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు తిట్టారు, మీరు తిట్టారు. ఇక్కడ ఏ పార్టీ కూడా కరెక్ట్ అని నేను అన్నాను. వైసీపీ వాళ్ళకి నోటు దొరుకుతుంది, తెలుగుదేశం వాళ్ళకి నోటు దొరుకుతుంది, ఇద్దరికి నోటు దొరుకుతుంది. మరి ఇదే కరెక్ట్ అయితే చంద్రబాబు కూడా అరెస్ట్ అవ్వాలి కదా, చెప్పమంటారా? పిల్లల్ని చూసుకోలేకపోయావు, దేశాన్ని నేను చూసుకుంటా అని సాక్షాత్ దేశ ప్రధాని అన్నాడు. మరి బాలకృష్ణ గారు అనలేదా? డైరెక్ట్ కొజ్జా అనే అర్థం వచ్చేటట్టు చెప్పాడు. ఎవరికి? సాక్షాత్ ప్రధానమంత్రికి. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు పాసిపోయిన లడ్డూలు ఇచ్చారు. బీజేపీని తరిమండి, దేశకో బచావో అంటే హిందీలో కూడా మాట్లాడాడు. నాకు హిందీ రాదు, ఏదో పదాలు వాడాడు. మరి అంతవరకు ఎందుకండి? ఇదే పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని శ్రీరెడ్డి చేత తిట్టించారని లోకేష్ ఎవరు తిట్టించి నాకు తెలుసు, 1000 సంవత్సరాలను సరే వదలను అన్నాడు. అనలేదా? మరి లోకేష్ మీద ఎందుకు? పవన్ కళ్యాణ్ తెలుసు కదా, కేసుని పెట్టలేదు. అప్పుడు ఆయన అభిమానించి ఎందుకు కేసులు పెట్టించలేదు? వీళ్ళు జవాబు చెప్పగలరా మీరు? చెప్పి పోసాని కృష్ణమూర్తికి జైలు పెట్టేయండి, నో ప్రాబ్లం. ఇది జవాబు చెప్పండి. ఏంటి? 2 పార్టీలు ఒకరినొకరు తిట్టుకున్నారు, ఇద్దరు అబ్యూజ్ లాంగ్వేజ్ వాడారు. ఇందులో ఎవరు మినహాయింపు కాదు. జగన్ రెడ్డి నీకు తోలు తీస్తా, తొక్క తీస్తా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉంటప్పుడే మీ పంచులు కొట్టి అడ్డుపడతాను అన్నాడు. మరి అంతవరకు ఎందుకు? ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు వీళ్ళు? అంటే అన్రెస్ట్ క్రియేట్ చేయటం, ఒక నలుగురు కలిపి ఎవరినో ఇచ్చేయటం, ఇబ్బంది పెట్టడం, మోసం చేయటం, లేదా డబ్బు సంపాదించడం, అన్రెస్ట్ క్రియేట్, ఇలాంటివి కదా. మరి మన తిరుపతిలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1,00,000 లడ్డూలు అయోధ్య పంపించారు. కల్తీ ఇది అంటే ఆవు నెయ్యి, ఆవుతల కొవ్వు వీటితో ఇచ్చేస్తుంది అన్నారు. ఆ రిపోర్ట్లు ఏవి? మరి 30,000 మందిని వ్యభిచార గృహాలకు అమ్మేశారని చెప్పారు. 30,000 మంది అమ్మాయిల్ని. మరి డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఏ ఎంక్వైరీ చేయటం లేదు. సుగాల ప్రీతి గురించి అని చెప్పారు, ఏ ఎంక్వైరీ చేయటం లేదు. ఇవి అడిగితే జైల్లో తోస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? అంటే ప్రశ్నించకూడదా? మీరే ప్రశ్నిస్తారా? మిమ్మల్ని ఆవిడ ప్రశ్నించకూడదా? ప్రశ్నించి జైల్లో తోయిస్తారా? అలాగే వ్యక్తిగతంగా తిరిగితే తప్పని నేను కూడా అంటున్నాను కదా. వ్యక్తిగతంగా వెళ్తే తప్పే, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడు వెళ్ళారు మీరు? వ్యక్తిగతంగా వెళ్తే వాళ్ళ ఇంటి మీద పడితే అప్పుడు వెళ్ళారు తప్ప డైరెక్ట్ వ్యక్తిగతంగా ఎవరు రాలేదు. చూసుకోండి. అందుకనే పాత వీడియోలు తీయండి, డేట్లు చూడండి. ఒకవేళ నేను చెప్పిన తప్పైతే నేను క్షమాపణ కోరుకుంటాను. మరి వీళ్ళందరూ చేసింది ఏంటి? వీళ్ళందరూ నీతులు మాట్లాడారా? రామాయణ భారతాలు మాట్లాడారా?
బైబిల్ ప్రవచనాలు చెప్పారా? ఖురాన్ సూక్తులు చెప్పారా? వీళ్ళు అవే వాడారు. వాళ్ళు అవే వాడారు. వాళ్ళకి అధికారం ఉంటే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళకి అధికారం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. మధ్యలో పోలీసులు పావులవుతున్నారు. పోలీసు వారు పావులవుతున్నారు. ఇదే కదా జరుగుతుంది. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. మీరు అరెస్టులు చేయటం, ఏ పాత కక్షలే ఉంచుకొని అరెస్టులు చేయటం ఇది కాదు. శరణ్ వచ్చాడు. పోసన కృష్ణమూర్తి గారు శరణ్ వచ్చాడు. ఆయన తప్పైపోయింది, నన్ను క్షమించండి, పేరు పేరున క్షమించమని అడిగిన తర్వాత సనాతన ధర్మం ప్రకారం అయినా సరే మన శత్రువైనా మనల్ని శరణ్ వచ్చినప్పుడు విడిచిపెట్టేయాలి. అదే ధర్మం. ఆ ధర్మాన్ని విస్మరించి మీ లోపల పైన పడకుండా మీ సూపర్ సిక్స్ల గురించి ప్రజలు అడుగుతారని చెప్పేసి డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది అరెస్ట్ చేసే విధానం ఎంతవరకు కరెక్ట్? ఆయన భోజనం చేయనివ్వటం లేదన్నారు, ట్యాబ్లెట్లు ఇవ్వనివ్వడం లేదన్నారు, రాత్రి మీద వెళ్ళారు. అంత నేరం ఏం చేశాడు? పగల అరెస్ట్ చేయొచ్చు. 111 వేశారు సెక్షన్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. డైరెక్ట్ ప్రెస్ మీట్లు డైరెక్ట్ చెప్పింది అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎలాగవుతుంది? అది రేపు వాళ్ళు కోర్టుకు వెళ్తే ఈ పోలీస్ ఆఫీసర్లు ఏమవుతారు? ఇంతకుముందు కూడా నేను చెప్పాను, తొందరపడి అధికారులు మీరు ఎవరిని అరెస్ట్ చేయడం కోసం అత్యుత్సాహం చూపించకండి. ఎందుకంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాళ్ళు ప్రశ్నిస్తారు. డీజీపీగానే కోర్టు డైరెక్ట్ రప్పించవలసిన పరిస్థితి వస్తుందని హైకోర్టు మొన్ననే హెచ్చరించింది. నిన్న ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు పోయేది ఎవరు? మీ కుటుంబాలు పోతాయి. ఒక పోలీసు బిడ్డగా చెప్తున్నాను నేను. ఆ బాధ్యత నాకు తెలుసు. మీ కుటుంబాలు పోతాయి. మీరు చట్ట ప్రకారం వెళ్ళండి. మేము చట్ట ప్రకారం వెళ్తాను, చట్టం తన పని తను చేసుకుని పోతుంటే మరి అలాంటి వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టులకి ఎస్పీలు డైరెక్ట్ ఎస్పీలకి ఇచ్చారు, జిల్లా ఎస్పీలకి. మరే ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. ఇదేనా చట్ట ప్రకారం వెళ్ళడం అంటే? వెళ్ళండి, చట్ట ప్రకారం అరెస్ట్ చేయండి. ఎవడు తప్పు చేస్తాడని అరెస్ట్ చేయండి, ఎవడు కాదు అంటాడు. వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినా అరెస్ట్ చేయండి, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినా అరెస్ట్ చేయండి. అది చట్ట ప్రకారం వెళ్ళడం అంటే. ఒక వర్గం వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అరెస్ట్ చేయడం, చట్ట ప్రకారం వెళ్తానని చెప్పడం, ఇంకో వర్గం రిపోర్ట్ ఇస్తే ఊరుకోవడం కాదు. రేపు ఎందుకంటే అవతల గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఈ మాట నేను ఆల్రెడీ ఇంత ముందే నేను చెప్పాను. దయచేసి పోలీస్ అధికారులకి నేను నిజంగా చేతులు నమస్కరిస్తున్నాను. అధికారం ఉన్నోడు ఏదో చెప్తే అది నమ్మకండి. మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీకు. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి రైట్స్ మీకు ఉన్నాయి. నేరం చేసి ఎవరినైనా ఎప్పుడైనా అక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. అది నాన్ బెయిలబుల్ కేసు అయితే. అది బెయిలబుల్ కేసు అయితే మీరు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి. అవే జరగకుండా ఇష్టం వచ్చిన అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతే పైన ఉన్నారు కదంటే పైన ఎప్పుడు ఉండరు. 4 సంవత్సరాలు తిరిగేసరికల్లా ఇంకోటి వస్తాడు. అటు జగన్ రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు రావచ్చు. మీరు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చూడండి, గతంలో జగన్ అధికారంలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఇప్పుడు ఎన్ని పాటలు పడుతున్నారో. రేపు ఇదే పరిస్థితి ఇప్పుడున్న ఆఫీసర్లకు వస్తుంది. ఇలా మధ్యలో పోలీసు వాళ్ళు నలిగిపోతున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను వీడియోలో, పోలీసు వాళ్ళు నలిగిపోతున్నారు. అందుకే మీరు ఏం చేస్తారు? సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ చెప్పింది, ఐఏఎస్ఎల్కి ఐపీఎస్లు అందరికీ చెప్పింది ఏంటంటే, ఎవరైనా ఒక ఆర్డర్స్ జారీ చేసినప్పుడు, ఇలాంటివి ఏవైనా సరే జారీ చేసినప్పుడు రిటర్న్గా ఇమ్మనమని అడగండి అని చెప్పింది. సో అలా రిటర్న్గా అడగండి. ఆయన అరెస్ట్ చేయమంటే మేము వచ్చి అరెస్ట్ చేసికండి. ఆయన ఏమైనా నేరం చేశాడు, ఇదిగోండి సార్ ఇవి రూల్స్, ఈ రూల్స్ ప్రకారం మేము అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతాం. లేదు రూల్స్ వ్యతిరేకంగా మీరు చేయమంటే మాకు రిటర్న్గా ఇవ్వండి, మేము అరెస్ట్ చేస్తాం అని ఎవరైతే మిమ్మల్ని ప్రోత్సహిస్తుందో వాళ్ళ దగ్గర నుంచి లెటర్ తీసుకోండి. పోలీసు వారు సేవ్ అవుతారు. లేదంటే ఈరోజు అయిపోయేది ఏం కాదు. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకెవరైనా వస్తారు. అది జగనే కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా రావచ్చు కాక. అప్పుడు ఇవన్నీ కూడా తిరగబడతాయి, మీ ఫ్యామిలీస్ లాస్ అవుతాయి. అందుకే చెప్తున్నాను, ప్రభుత్వానికి కూడా నేను చెప్తున్నాను, కూటమి ప్రభుత్వానికి, మీరు ఈ సూపర్ సిక్స్ ఏ విధంగా అవలంబించాలి, ఏ విధంగా ప్రజలకు మనం మాట ఇచ్చాం అది ఏ విధంగా నిలబెట్టాలి అన్నదాని గురించి ఆలోచన చేయండి. కానీ సుబ్బారావు మీద పగ ఎలా తెచ్చుకుందాం, అప్పారావు మీద ఎలా పగ తెచ్చుకుందాం అనుకుంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులే మీరు ఇంకా 20% తప్పులు చేసి మీరు 100% తప్పులు చేస్తున్నారు. కాబట్టి మీకు ఇంకా దారుణమైనటువంటి రిజల్ట్ రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పక్కర్లేదు, ఆయన తెలుసు. ఆయన ఎప్పుడు పగ తీర్చుకోలేదు, గతంలో ఎప్పుడు పగ తీర్చుకోలేదు. ఏదో అసెంబ్లీలో కేకలేసుకుని తిట్టుకోవడం ఇవన్నీ కామనం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంచింది. కానీ ఆయన ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టించి అవతలను జైల్లో పెట్టించడం జరగలేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు సీఎం అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కూడా
చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వేశారు కానీ తర్వాత అవన్నీ విత్డ్రా చేసుకుంటాను. అంటే విత్డ్రా చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి నేను చెప్పడం లేదు. కానీ అమాయకుల్ని, చిన్న చిన్న వాళ్ళని, కార్యకర్తలని, చిన్న చిన్న నాయకుల్ని వీళ్ళని అరెస్ట్ చేసి ఆ పద్ధతి అసలు ఇంతవరకు లేదు. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇది. రీసెంట్‌గా వచ్చింది, వస్తుంది. ఈ పద్ధతి ప్రజలకి మంచిది కాదు. ఎందుకు శాంతి పద్ధతిలో ఇబ్బంది వస్తది ఒకటి. 2 మనకే అమౌంట్ రాలేదు. ఈ బాధలుంటే ఆళ్ళని అరెస్ట్ చేసి, ఈళ్ళని అరెస్ట్ చేసి ఇదేట్రా బాబు అని ఒక మరింత నెగెటివ్ వస్తది. తనకు అందవలసినవి అందలేదు ఒకటి. ఒక ఫేమస్ పర్సన్స్‌ని అరెస్ట్ చేసినప్పుడు గాని, ఇంకొకళ్ళని అరెస్ట్ చేసిన ఎవరినైనా సరే అరెస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆయన తాలూకా బంధువులు, స్నేహితులు వీళ్ళంతా ఉంటారు. తప్పు చేసి అరెస్ట్ చేయమని తప్పు చేసి వదిలేయమని ఎవడో అనటం లేదు. కానీ ఎప్పుడో చేసిన తప్పుకి అదేంటి పెద్ద నేరం కూడా కాదు. ఒక ప్రెస్ స్టేట్మెంట్లు. మరి మనోభావం దెబ్బతిన్నది. ఎవరు తినాలి? ఎవరినైనా తిట్టి ఆడికి తినాలి. ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టి నాకు దెబ్బ తగులుతుంది. పక్కింటోడు వచ్చి మీ మీద కేసేసి ఊరుకుంటారు మీరు? అది కరెక్టేనా అసలు? అది అర్థం కావటం లేదు నాకు అసలు. మనోభావం దెబ్బతినడం ఏంటి? ఎవరు మనోభావాలు? తిట్లు కాసినోడికి ఆడు మనోభావం దెబ్బతినాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు మీద రాజశేఖర్ గారు జీవితం ఏవో ఇచ్చేశారు. బ్లడ్ బ్యాంక్ మీద ఏదో ఇచ్చేశారు. సొంత బామ్మర్ది కాబట్టి అల్లు అరవింద్ కేసేసాడు. అదేదో ఒక అర్థం ఉంది. శ్రీకాకుళంలో ఒకళ్ళు, హైదరాబాద్లో ఒకళ్ళు, ఎక్కడెక్కడెక్కడో వేసాడు. తూర్పుగోదావరి జిల్లాలో ఒకళ్ళు వీళ్ళు వేసాడు. అలా మరి వీళ్ళు వేయలేరా? రేపు వీళ్ళు ప్రభుత్వం వస్తే వేయలేరా? ఇవన్నీ ఏంటి అశాంతికి గురి చేస్తా కానీ రాష్ట్ర అభివృద్ధిలోకి వెళ్తుందా? ప్రభుత్వాలు ఏం చేయలేవు. ప్రజల్ని ఒకవేళ నిజంగా తిట్టినా దాన్ని పెద్ద మనసు స్వీకరించి ఈ సూపర్ 6 అమలుపరిచి ఇదిరా నా ప్రభుత్వం ఆ రోజు నువ్వు తిట్టావు కదా, ఇప్పుడు చూడు ప్రజలని అంతా నేను హ్యాపీగా ఉంచాను అని అలా చూపించాలి కదా. అది కదా గవర్నమెంట్ అంటే. అలాగని ఇదేంటిది? ఈ అనుసూచిన విధానం మాత్రం కూటమి ప్రభుత్వం మంచిది కాదు. నేను చంద్రబాబు నాయుడు గారు మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు అనుభవజ్ఞులు. కుర్రోళ్ళ కంటే తెలియపోవచ్చు. మీ అబ్బాయికి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి ఎవరికి తెలియపోవచ్చు. కానీ మీకు తెలుసు. మీరు ఎవరో లొంగకండి. ఇలాంటి అరెస్ట్ మీరు గతంలో ఎప్పుడు చేయలేదు. ఎవరు మిమ్మల్ని విమర్శించినా సరే మీరు చేయలేదు. ఏదో కొన్నిసార్లు మీరు కేకలేశారు. కానీ ఎప్పుడు ఇలాంటి అరెస్టులు ఇలాంటివి ఏం చేయలేదు మీరు. వాళ్ళు తప్పు చేసినప్పుడు కూడా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి రప్పించుకునేటట్టు చేశారు తప్ప వాళ్ళ మీద అక్రమ అరెస్టులు చేయలేదు. అది నాకు తెలుసు. కాబట్టి గత చంద్రబాబు నాయుడు గారిలో మళ్ళీ మీరు ఉండండి. తప్పు చేసిన వదిలేమని నేను అనటం లేదు. ఇక్కడ కూడా పాయింట్ ఏంటంటే ఎప్పుడో చేసిన ఒక చిన్న ప్రెస్ స్టేట్మెంట్లకి ఎవరికో ఏదో అన్నాడు నేను చెప్పి పోనీ వాళ్ళు కేసు వేసారా అన్నప్పుడు ఎవరు వేయాలి? పవన్ కళ్యాణ్ వేయాలి. లేదు లోకేష్ మీద తిరిగితే లోకేష్ వేయాలి. లేదు మిమ్మల్ని మీరు వేయాలి. ఎక్కడెక్కడో వేసేయడం ఏంటి? మనోభావాలు దెబ్బతినడం ఏంటి? ఇదంతా చూస్తే గందరగోళం, స్టేట్ని గందరగోళంలో తీసుకెళ్ళిపోతున్నారు. మేధావులు కూడా వీటిని హర్షించరు. మేధావర్గం ఏది కూడా అది మీకు నెగిటివ్ అవుతుంది సుమా. మీరు సూపర్ 6 అమలుపరచలేకపోయినా ఇటువంటి అశాంతి అన్నది ఈ స్టేట్లో రగిలితే అది కూటమి ప్రభుత్వం లాసు. మీరు అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. మీరు ఆలోచించగలరు. ఆలోచించారు నాకు తెలిసి. కానీ కొన్ని ప్రజర్స్ వల్ల లొంగుతున్నారని అనిపిస్తుంది. ఆ ప్రజర్స్ లొంగకండి. మీరు నిజంగా బాగా పరిపాలించండి. ప్రజలు మళ్ళీ మీకు ఓటేస్తారు. మళ్ళీ మిమ్మల్ని సీఎం చేస్తారు. మీరు నిజంగా పరిపాలించి ఆ సూపర్ 6 అమలుపరిస్తే దాని మీద దృష్టి పెట్టండి. ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టి మీ మేధాతనం ఈ చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టి మీ మేధాతనం అంటే మీ ఆలోచనలు ఇటువంటి చిన్న విషయాల మీద యూజ్ చేయకండి. ఏదైనా మీరు అభివృద్ధి చేయాలనుకునే దృష్టిలో ఉన్నారు కాబట్టి చేయండి. ప్రజలు ఆనందిస్తారు. ప్రజలందరూ బాగుపడితే అందరూ ఆనందమే కదా. పలానా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇలా జరిగింది అని చరిత్ర కూడా చెప్పుకుంటుంది. కానీ ఇదేంటిది? ఇలాంటివి మరి త్రోవ ఇవ్వకండి చంద్రబాబు నాయుడు గారు. ఇంకో విషయం ఏంటంటే అరెస్టులు అవుతున్న కొలిది వాళ్ళ భయం కూడా పోద్ది. చూసుకోండి. మీరు స్టార్టింగ్లో మీరు అరెస్ట్ చేసినప్పుడు చాలామంది లోపలికి వెళ్ళిపోయారు. మొన్న కొడాలని ఏమన్నాడు? పకోడీ కేసులు చేస్తారు. నెల 2 నెలలు లోపల ఉంటాం. బయటకు వస్తాం. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు? ఆ తెగింపు వచ్చేస్తుంది. అంటే మీరే ఆ ధైర్యాన్ని మీరు ఇస్తున్నట్టు అవుతుంది. భయపడేవాడిని మరీ భయపెట్టకండి. పిల్లినైనా సరే గదిలో పెట్టి కొడితే పులి అయిపోద్ది. అంతవరకు తెచ్చుకోకండి.
అది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు, ప్రజలకే మంచిది కాదు. అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది స్టేట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.